హలో! ఈరోజు నేను చేసిన కేక్ ఎంత బాగా వచ్చిందంటే అస్సలు మాటలు లేవన్నమాట. అంత బాగుంది టేస్ట్. యాక్చువల్‌గా ఈ రెసిపీ నేను ఎంత బాగా వస్తుందని తెలిస్తే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎలా చేసినది ప్రతిదీ రికార్డ్ చేసేసి మీకు వీడియో పెడుదును. కానీ ఏంటి అంటే నేను జస్ట్ మామూలుగా ట్రై చేశాను. ఒక కప్పు పిండి తీసుకున్నాను. సో దాంతో ట్రై చేశాను. టేస్ట్ అయితే సూపర్ డూపర్ హిట్ అయిపోయిందన్నమాట. సో ఇది వచ్చేసి కేక్ నేను నా దగ్గర ఎటువంటి ఓవెన్స్ కానీ ఏమీ లేవన్నమాట. సో ఇడ్లీ పాత్ర ఉంది. సో ఇడ్లీ పాత్ర ఏంటంటే మనకి ఆవిరి అనేది బయటికి పోకుండా ఇంకా అలా ఉడుకుతుంది. సో కేక్ చేసేటప్పుడు మనకి ఏంటంటే ఆ బేక్ చేసేటప్పుడు మనకి బయట అంటే అది దాంట్లో ఉన్న స్టీమ్ మొత్తం ఇంకా అలానే ఉండాలన్నమాట. సో దానికే ఆ వేడికి ఉడుకుతుంది అనమాట. సో నేను వచ్చేసి ఈ కేక్ వచ్చేసి ఎగ్స్ కానీ ఎటువంటి పౌడర్స్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. సింపుల్గా చేశాను అనమాట. చాలా చాలా టేస్ట్ వచ్చింది. నేను ఎప్పుడు ఉప్మా రవ్వతోని చేస్తూ ఉంటాను, హెల్త్కి మంచిదని చెప్పేసి. బట్ ఈసారి సో ఎప్పటి నుంచో తెచ్చిన మైదా పిండి ఇంట్లో ఉండిపోయింది. సో దాంతో అసలు యాక్చువల్గా వేరే స్నాక్స్ తీసుకొచ్చి చేద్దామని చెప్పేసి ఉంచాను. బట్ ఇంకా చేయకుండా ఇంకా ఎందుకు వేస్ట్ అయిపోతుంది. ఇంకా పిల్లలు కూడా మా అమ్మాయి అయితే మరీ మరీ అడుగుతుంది, చాలా రోజులు అయిపోయింది మా కేక్ చెయ్యు అని చెప్పేసి అంటే. సో నేను ఎప్పుడైతే మైదా పిండి అసలు ఎప్పుడు చేయలేదు అన్నమాట. అయితే ఫస్ట్ టైం చేయడం. నిజంగా టేస్ట్ అయితే సూపర్ సూపర్ అసలు మాటలు లేవన్నమాట. అంత బాగుంది నిజంగానే. సో ఈ కేక్ కోసం నేను అంటే ప్రాసెస్ అయితే అంటే నేను రికార్డ్ చేయలేదు, కానీ ఎలా చేశానో మీకు చాలా క్లియర్గా చెప్తాను. నాకు వచ్చేసి 1/2 కేజీ పైనే వచ్చింది కేకు. ఒక కప్ తీసుకున్నాను అనమాట. నా దగ్గర ఒక కప్పు ఉంది. ఆ కప్పు నిండా మైదా వేసేసుకున్నాను. సో కప్పు మైదాకి 1/2 కప్పు పెరుగు అండ్ ఏ కప్పుతో పెరుగు తీసుకున్నామో ఆ కప్పు 1/2 కప్పు పెరుగు తీసుకున్నాం కదా, 1/2 కప్పు ఆయిల్ అన్నమాట. 1/2 కప్ పెరుగు అయితే ఎంతైతే 1/2 కప్ పెరుగు తీసుకున్నామో ఆ 1/2 కప్కి ఆయిల్ అన్నమాట. అంటే ఆయిల్ తగ్గించుకోవాలి. పెరుగుకి ఎంతైతే తీసుకున్నా 1/2 కప్ పెరుగుకి లెంత్ మాట చెప్తున్నాను అర్థం కాని వాళ్ళకి. ఆ పెరుగులో సగం అంతా ఆయిల్ తీసుకోవాలి. ఇవన్నీ ఫస్ట్ పెరుగు, నెక్స్ట్ వచ్చేసి మనం కప్పు మైదా పిండి తీసుకున్నాం కాబట్టి కప్పుకి నేనైతే కప్పు పంచదార తీసుకున్నాను. సో కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. మీకు ఇంకా కావాలి అనుకుంటే స్వీట్ ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. బట్ ఆ స్వీట్ అయితే సూపర్ ఇంక సరిపోతుంది. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే నేనైతే బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఏమీ యూజ్ చేయలేదు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సింపుల్గా ఏంటంటే ఫస్ట్ పాలు, పెరుగు, తర్వాత షుగరు, కొద్దిగా ఇలాచీలు. నేను పంచదార మిక్సీ పట్టేటప్పుడు ఒక 5-6 ఇలాచీ వేసుకున్నాను. అసలు యాక్చువల్లీ ఇలాచీ అవసరం లేదు. ఎందుకనంటే మనం ఎగ్ వేయట్లేదు కాబట్టి ఇలాచీ ఫ్లేవర్ అవసరం లేదు. బట్ నేను టేస్ట్ బాగుంటుందని వేసాను. సో పాలు, పెరుగు ఇవన్నీ బాగా గిల్లు కొట్టేసాను అనమాట. గిల్లు కొట్టేసుకున్న తర్వాత మైదా పిండి కూడా జల్లించి వేసుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. లేకపోతే మధ్య మధ్యలో ఉండలు కట్టేసి ఏవైనా పాడైనా మనకి పిండి అనేది తెలుస్తుంది అన్నమాట. సో పర్ఫెక్ట్గా మనకి మిక్స్ అవుతుంది. సో అందుకనే ఫస్ట్ మైదా పిండిని కూడా జల్లించుకొని మనం బాగా షుగర్ కరిగిపోయేదాకా పెరుగు, పాలు అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ మాత్రమే వేసుకోండి. ఇంకేం అవసరం లేదు. పెరుగు, పాలు, షుగర్ బాగా గిల్ల కొట్టేసుకున్న తర్వాత ఈ మైదా పిండి కూడా అందులో యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కలిపేసుకున్నాక మనకి ఆ పిండి అంటే ఆ కేక్ బ్యాటర్ అనేది కొద్దిగా ముద్దలా వస్తుంది. ఇప్పుడు మనం లాస్ట్లో ఏం చేయాలంటే నేను ఒక 10 రూపీస్ పాల ప్యాకెట్ తీసుకున్నాను, మరగబెట్టేసాను వాటర్ వేయకుండానా. సో ఆ పాలని లాస్ట్లో ఆ ప్యాకెట్ పాలు చల్లార్చిన తర్వాత అందులో వేసేసి బాగా మిక్స్ చేసేసి అప్పుడు నేను ఒక స్టీల్ గిన్నెలోని కొద్దిగా ఆయిల్ వేసి మైదా పిండి వేసి చుట్టూగా అంటే ఫుల్ కోటింగ్ చేసేసుకున్నాను అనమాట. మన కేక్ అనేది పర్ఫెక్ట్గా రావాలి కాబట్టి. సో అలా కోట్ చేసేసుకున్న తర్వాత ఆ బౌల్ నేనైతే స్టీల్ గిన్నె తీసుకుని అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ప్యాన్ని ఎప్పుడైతే మనం ఈ ప్రిపరేషన్ కలపడం అనేది స్టార్ట్ చేసామో ఆ టైంలోనే ఇడ్లీ పాత్ర తీసుకొని నేను కింద ఒక చిన్న ప్లెయిన్గా ఒక ప్లేట్ లాంటిది వేసాను. ఆ ప్లేట్ మీద నేను గిన్నె అయితే పెట్టేసుకున్నాను అనమాట. ప్రీహీట్ చేసేసుకున్నాను. మొత్తం ఒక 15 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి ప్రీహీట్ చేసి అప్పుడు మనకు ఏదైతే ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నానో బాగా ఒక గిన్నెలో వేసేసుకొని ట్యాప్ చేయాలన్నమాట. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అంతా క్లియర్ అయిపోయి మన కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా ప్రీహీట్ అయిపోయిన తర్వాత
నేనైతే ఇడ్లీ పాత్రలో పెట్టేశాను. నాకు 1.5 అవర్ టైం పట్టింది, ఎందుకంటే నేను సిమ్లోనే పెట్టుకున్నాను. సో సిమ్లో పెట్టినా సరే ఎలా కదైనా సరే లాస్ట్లో కొద్దిగా మాడిన అంటే అడుగు అనేది కంపల్సరీగా మాడుతుంది, ఎందుకంటే ఎక్కువ కేక్ కాబట్టి. సో నేను 1/2 kg కేక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. చాలా పెద్ద కేక్ వచ్చింది, చాలా బాగుంది. మా పిల్లలు అయితే 2 days తిన్నారు, ఎంజాయ్ చేశారు. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. నెక్స్ట్ టైం చేసేటప్పుడు పక్కా కొలతలతో అయితే మీకు రెసిపీ పెడతాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పే విధంగా. డెఫినెట్గా చాలా బాగా వస్తుంది, చాలా చాలా బాగుంటుంది కేక్. అండ్ మీ పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. నెక్స్ట్ టైం ఫుల్ రెసిపీ అయితే పెడతాను. ఓకే, బాయ్.